సెమీ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని తెలుగు బాప్టిస్ట్ కన్వెన్షన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక కోమటిరెడ్డి ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం నల్గొండ నుండి భారీ మెజారిటీతో వెంకట్రెడ్డి గెలుపొంది మంత్రి పదవి పొందిన సందర్భంగా కేకును కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మామ సూదిని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సెమీ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని తెలుగు బాప్టిస్ట్ కన్వెన్షన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక కోటిరెడ్డి ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం నల్గొండ నుంచి భారీ మెజార్టీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొంది మంత్రి పదవి పొందిన సందర్భంగా కేకును కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మామ సూదిని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ డాక్టర్ గుళ్లపల్లి మోజస్, తెలుగు బాప్టిస్ట్ కన్వెన్షన్ అధ్యక్షులు తాళ్ళూరి శ్యామ్, డాక్టర్ ఎం జోసఫ్, ప్రభాకర్, రిటైల్ టౌన్ ప్లానింగ్ అధికారి తంగిరాల ఇమానియేలు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రేఖల భద్రాద్రి జైకాట్య, బి ప్రకాష్, ఆర్ సుధాకర్, రూతా మోజస్, డాక్టర్ బి సత్యపాల్, ఫాస్టర్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ కె మోజస్, ఏ విశేషయ్య, ఆమోస్ తదితరులు పాల్గొన్నారు. దేవుడి యొక్క కార్యక్రమాన్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించినాడు. మరి ఈ సమయంలో మరి ఫెలిసిటేషన్ ఉంది, ఆత్మీయ సన్మానం ఉంది. దయచేసి సభ్యులందరూ కూర్చోవాలని కోరుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు మాత్రమే దేవుని ఆరాధించడానికి దేవుడు కృప చూపిన రోజు. నల్గొండ ప్రాంతంలో ఈ కార్యక్రమం కె మోజస్ గారు, డాక్టర్ మోజస్ గారు, అలాగే చక్రయ్య గారు ఈ భారమంతా వహించి ఈ కులాల సత్రాలు ఉన్నాయి కదా, మనందరి గ్రామాల్లో కూడా సత్రాలు ఉంటాయి. అంటే బాటసారులు కానీ, ఒకవేళ వచ్చేవాళ్ళు కానీ, బిల్డర్స్ కానీ మరి అత్యధికంగా మరి అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా వ్యాపిస్తూ మరి దేవుని యేసు సువార్తను చాటించడానికి మేమందరం కూడా ప్రయాసపడటమే కాకుండా మాస్టర్స్లో ఉన్నటువంటి వెల్ఫేర్ని, మాస్టర్స్లో కావాల్సినటువంటి ఎంపవర్మెంట్ని, అంతేకాకుండా క్రైస్తవుల కోసం కావాల్సినటువంటి తగిన న్యాయాన్ని సమకూర్చాలని, మన ఇంటి న్యాయాన్ని కోసము మరి మనకున్నటువంటి క్రిస్మస్ సందర్భంగా తెలుగు బాప్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు నన్ను ఈ గ్రాండ్ క్రిస్టియన్ అసోసియేషన్ మీటింగ్కి ఆహ్వానించారు. వాళ్ళ ఆహ్వానాన్ని నేను హృదయపూర్వకంగా అంగీకరించి వాళ్ళ మధ్యలో ఉండాలనే ప్రేమతో వచ్చి ఇక్కడ ఉన్నాను. సంవత్సరము 2023 క్రిస్మస్ వేడుకల్లో తెలుగు బాప్టిస్ట్ కన్వెన్షన్ వారు పాల్పొంది మరి మంచి క్రిస్మస్ సందేశాన్ని అందించి అనేక మంది ప్రజలకు యేసు ప్రభువారు ఈ భూలోకంలో జన్మించిన ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేసి మరి దేవుని ప్రజలందరినీ ఎంతో ఉజ్జీవింపజేసినందుకు, రక్షణలోకి నడిపించినందుకు దేవుని ఈ నేటి ప్రీ క్రిస్మస్ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మనోహర్ రెడ్డి గారికి మరి మేమందరం తెలంగాణ బాప్టిస్ట్ కన్వెన్షన్ తరఫున ఇంత మంచి చక్కటి కార్యక్రమము మా నల్గొండ ప్రాంతంలో జరిగించినందుకు ప్రత్యేకించి అందరి కూడా పేరు పేరు వరుసన కృతజ్ఞతలు తెలియజేస్తూ 2వ తారీఖున జరిగినటువంటి క్రిస్మస్ వేడుకల్లో గౌరవనీయులు మరి శ్రీ సార్ గారు పాల్గొనడం చాలా విశేషం. మనోహర్ రెడ్డి
నల్గొండ జిల్లా క్రైస్తవులందరికీ యేసుక్రీస్తు నామంన తెలుగు బాప్టిస్ట్ కన్వెన్షన్ తెలంగాణ పక్షంగా క్రిస్మస్ శుభములు, దైవాశీర్వాదాలు. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు మనకు నూతనంగా ఎన్నుకొనబడిన క్యాబినెట్ మినిస్టర్స్ అందరిని బట్టి మేము దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం.